వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. కిచెన్లో ఇలాంటి బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి బాటిల్స్ ఉంటాయి కదా, వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, టమాటో సాస్, ఇట్లా మనం సాస్ బాటిల్స్తో కొంటాం కదా, వాటిని పెట్టేసుకోవచ్చు. నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, ఇంకా స్పూన్స్ కానీ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పెట్టేసుకోవడానికి బాగుంటుంది. వాటర్ ఏదైనా ఉంటే ఇట్లా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవచ్చు. ఈ బాక్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి మనకు 6 బాక్సెస్, డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. అందులో మసాలాలన్నీ స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవడానికి సూపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ సోఫా కవర్స్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ చూడడానికి కూడా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి కదా. కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలా మనం కూర్చున్నా కానీ చాలా రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈ బాక్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 4 స్టెప్స్, మనకి డ్రాస్ అయితే ఉంటాయి. సో వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదనుకోండి మనకు వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదనుకోండి హాల్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఏదైనా స్టోర్ చేసుకొని ఉండాలి, ఎక్స్ట్రావి ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి యూస్ అయితే అవుతాయి. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నచ్చింది అనుకోండి, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దీంతో పాటుగా మనకు ఫ్రీగా ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా మీకు మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. ఇంకా వాల్కి ఇలాంటి హ్యాండిల్ గిట్ట పెట్టుకున్నాం అనుకోండి, చూడండి బాక్స్ ఎంత బాగుంది కదా. మనకి కింద ఇక్కడ 3 బ్రషెస్ పెట్టుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసి ఇట్లా మనం పేస్ట్ కూడా పెట్టుకొని బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే పేస్ట్ అయితే మనకి కావాల్సినంత వచ్చేస్తుంది. ఇంకా మనం ఇట్లా బ్రషెస్ పెట్టుకున్నాక పైన అనేది 3 గ్లాసెస్ అయితే వస్తాయి. గ్లాసెస్ అనేవి ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగా ట్రెండింగ్ అవుతున్న వాటిలో ఈ గ్రైండర్ అయితే నిజంగా చాలా బాగుంది. సింపుల్గా చిన్నగా అయితే ఉంది. మనకి ఫాస్ట్గా మనం పౌడర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి గ్రైండర్ కనుక తీసుకున్నాం అనుకోండి 100% మనకి యూజ్ ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకి ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పైన ఉన్న వేస్టేజ్ అంటే పైన ఉన్న తొక్క తీయాలనుకుంటే ఈ వెజిటేబుల్ పిల్లర్ అయితే సూపర్గా యూజ్ అవుతుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇట్లా మనం తీసినప్పుడు చెత్త అనేది మనం కింద పడకుండా డైరెక్ట్ బాక్స్లోనే పడిపోతుంది. తీసుకెళ్ళి మనం డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ తీసేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా చూడండి మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, ఎక్స్ట్రా మనకి టైం వేస్ట్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కటర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యాపిల్స్ కానీ, టమాటో, పొటాటో ఇట్లా ఏవైనా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఈక్వల్ సైజెస్గా కట్ చేసుకోవాలి. మిడిల్ సీడ్ తీసేయాలనుకుంటే మాత్రం నిజంగా ఈ కటర్ అనేది మనకి చాలా యూస్ అవుతుంది. అండ్ చూడండి ఈక్వల్ సైజెస్లో ఎంత బాగా కట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ షూ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్, డిజైన్, మోడల్ కూడా మనం అయితే తీసేసుకోవచ్చు. ఇంకా షూస్ అనేటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఫోల్డింగ్ స్టాండ్ అనేది 100% అయితే యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇంట్లో తుడుచుకోవడానికి మనం ఎక్కువగా నార్మల్గా మాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ మాప్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉన్నా కానీ ఈజీగా మనం ఇట్లా ఇవి దీంట్లో పెట్టేసుకొని ఇల్లు ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది. అంతేకాకుండా ఇల్లు తుడుచుకోవచ్చు. మన కంటికి కనిపించని డస్ట్ కూడా ఈ క్లాత్ అనేది రిమూవ్ అయితే చేస్తుంది. అండ్ వుడ్ పైన కానీ, టైల్స్ పైన కానీ, ఎక్కడైనా కానీ క్లీన్ చేసుకోవడం సింపుల్. వితిన్ సెకండ్స్లలో మనం హోమ్ క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది 100% యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మన ఇంట్లో వేస్ట్ అనుకునే క్లాత్ అంతా మనం ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా బీరువా కింద కానీ, ఫ్రిడ్జ్ కింద కానీ, టేబుల్ కింద కానీ, టీపాయ్ కింద కానీ, ఎక్కడైనా కానీ మనం ఈజీగా క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఇది కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది. మనకి వాషింగ్ మిషన్ పైన పెట్టుకోవడానికి కానీ, లేదనుకోండి ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి సైడ్ స్టాండ్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. పైన ఒక పెద్ద స్టాండ్ వస్తుంది, సైడ్స్కి వచ్చేసి చిన్న హోల్డర్స్ అయితే వస్తాయి. ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, పెట్టుకుంటే మనకి సింపుల్గా నీట్గా అయితే ఉంటుంది. ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దీనికి మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి 3 స్టెప్స్ కూడా మనం అయితే తీసేసుకోవచ్చు. వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా మనం షాంపూస్ కానీ, హ్యాండ్ వాష్, లిక్విడ్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీంట్లో 2 కలర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ క్రీమ్ అండ్
బ్లాక్ 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఈ హోల్డర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ అయితే అనిపించింది. ఇది మనం ఇట్లా డోర్కి వెనక సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, షర్ట్స్ కానీ టవల్స్ కానీ ఇంకేవైనా ఉంటాయి, అంబ్రిల్లా, కీ చైన్స్, స్పెట్స్ ఇట్లాంటివి ఏ ఉన్నా కానీ, బ్యాగ్స్, ఇట్లా క్యాప్స్ ఏమున్నా కానీ మనం ఇలా పెట్టుకోవడానికి అయితే నిజంగా ఈ హోల్డర్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకా చాలా స్లిమ్గా ఉంది చూడండి. ఎక్కువ మనకి ప్లేస్ కూడా తీసుకోదు. జస్ట్ డోర్ పైన కూడా మనం అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నాకైతే ఇదైతే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఎక్కువ ప్రైస్ కూడా ఏమైతే ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది కదా. ఇంకా హోమ్ క్లీనింగ్ మాప్స్ విషయానికి వచ్చేసి నేను డిఫరెంట్ హోమ్ క్లీనింగ్ మాప్స్ అయితే మీకు ఇప్పటివరకు అయితే చూపించాను. అందులో ఇదైతే టాప్ 1 సేలింగ్లో ఉన్న హోమ్ క్లీనింగ్ మాప్. అండ్ ఇట్లా పెట్టేసుకొని పైన ఒక బటన్ ఉంటుంది, దాన్ని లూజ్ చేసేసి ఇట్లా పైనకి కిందకి అన్నాం అనుకోండి, కంప్లీట్గా మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది. మనం ఎట్లా వాష్ చేస్తామో అంత మంచిగా క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మనమైతే ఈజీగా నీట్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు కబోర్డ్స్ ఉంటాయి కదా కిచెన్లో, కబోర్డ్స్లో స్టాండ్లో ఇలాంటి స్టాండ్ పెట్టేసామనుకోండి, మనం నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, స్టీల్ ప్యాన్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, వాటిని ఇట్లా మనం పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, బాటిల్స్ కూడా పెట్టవచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి డిఫరెంట్ బాత్రూమ్ క్లీనింగ్ మ్యాట్స్ అండ్ మ్యాప్స్, బ్రషెస్ అనేటివి మీకైతే డిఫరెంట్ చూపించాను కదా. ఇప్పుడైతే ఇది చూడండి, ఇది చాలా చిన్నగా ఉంటుంది, బట్ కానీ వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే నీట్గా తెల్లగా అయితే మనమైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం కూడా లేదు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఒక సెట్లో 6 పీసెస్ అయితే ఉంటాయి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసేసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా మనకైతే పర్చేస్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా చూడండి, వాష్ బేసిన్ కూడా, సింక్లో ఇంకా మనకి ఏదైనా హెయిర్ ఉంటే దాన్ని తీయడానికి చిన్న క్లిప్ కూడా ఉంటుంది. మనం ఇట్లా వైట్, బ్లాక్ 2 కలర్స్ అండ్ బ్లూ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. మరి ఇంకొకటి ఏంటంటే, నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఫ్రీ డెలివరీ అయితే వస్తుంది. ఏంటంటే, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ చెక్ చేసుకోండి. దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చెక్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఒరిజినల్ రివ్యూస్, ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, నచ్చింది అనిపిస్తే మాత్రం మీ ఓన్ డిసిషన్ పైననే మీరైతే ఆ ప్రోడక్ట్ అయితే కొనాల్సి అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, మనకి ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు సేమ్ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది అయితే ఉండాలి. సో ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీకు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు అయితే బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు తీసుకోవాలనుకుంటే అప్పుడు పర్చేస్ అయితే చేసుకోండి. పర్చేస్ చేసేటప్పుడు ఆన్లైన్లో నేను చెప్పేటివన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి బెస్ట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.